తర్వాత అంటే మీ ప్రయాణం అంటే రకరకాలుగా ఇట్లా సాగుతూ ఉంది. ఇప్పుడు మధ్యలో యుఎస్ గవర్నమెంట్కి కూడా మీరు వెళ్ళారు కదా ఎలక్షన్ క్యాంపెయినర్గా. అది ఎట్లా వచ్చింది అవకాశం, అది ఏంటి అసలు దాని గురించి? యాక్చువల్లీ అది లోక్సత్తాలో ఉన్నప్పుడే అండి అవకాశం వచ్చింది. అప్పుడు మన యుఎస్ కాన్సులేట్ నుంచి ఒబామా ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు జేపీ గారికి అవకాశం వచ్చినట్టుంది. ఆయన ఈ సో కాల్డ్ ఈ ఈవెంట్ అంతా సూపర్వైజ్ చేయడం ప్లస్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెజెంటేషన్ ఉందండి ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఎలక్షన్స్ కూడా. ఇవన్నీ ఎవరు చేయగలరో సమర్థతగా అని ఆలోచించి ఆయన నా ప్రొఫైల్ పుట్ ఫార్వర్డ్ చేశారు. సో అప్పటికే నాకు ఆ కాల్ రాలేదండి లాస్ట్ మినిట్ దాకా. అందులో జర్నీ సౌత్ ఏషియన్ రిప్రజెంటేటివ్గా ఫ్రాడ్రిచ్ నార్మన్ ఫౌండేషన్ వాళ్ళు 23 కంట్రీస్ నుంచి ఒక సెమినార్ పెట్టారండి, వర్క్ షాప్ 15 days. దానికి అప్లై చేస్తున్నాము. కానీ అది కాల్ వచ్చిన వెంటనే ఇది కాల్ రావడం జరిగిందండి. సో దాదాపుగా October 18th ఐ ఫ్లూ ఆఫ్ ఫ్రమ్ ఇండియా అండి ఫర్ ద ఎలక్షన్ అబ్జర్వేషన్స్. అండ్ దెన్ జర్మనీలో కూడా నాకు ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వడానికి దొరికింది. అంటే ఇక్కడ మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన తర్వాత వచ్చింది అది? లేదండి, ఇది అయినాక ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు అక్కడ ఎలక్షన్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అట్లా ఆ టైప్ ఆఫ్ ఎలక్షన్ అంటే అది మనకి డిఫరెంట్ అనుకోండి, ప్రెసిడెంట్ టైప్ ఆఫ్ ఎలక్షన్ అయినా అసలు ముందు కామన్ మ్యాన్ పర్సన్ ఓటర్ రెస్పాండ్ అయ్యే విధానం ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్లకు వచ్చినప్పుడు అక్కడ ఓటర్స్ అసలు ఏ అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అక్కడ మీరు గుర్తించిన దాని ప్రకారం? జనరల్గా మీరు అమెరికన్ ఓటర్ అనుకోండి, మీరు ఓట్ చేయాలన్నప్పుడు క్యాండిడేట్స్ గురించి మీరు పరిగణలోకి తీసుకునే అంశాలు ఎలా ఉంటాయి వాళ్ళకి? యాక్చువల్లీ కొన్ని మెయిన్ ఇష్యూస్ నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ రావడం కూడా నాకు కొంచెం షాకింగ్గానే ఉంది అమెరికన్ ఫైనల్స్ దాకా. అప్పుడైతే ఉమెన్ లీడర్షిప్ని చాలా వరకు యాక్సెప్టెన్స్లో లేరండి జనాలు. ఫస్ట్ థింగ్ ఐ వాజ్ స్లైట్లీ బాదర్డ్ అబౌట్ ఆ ఇష్యూ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఏదైతే ఫారిన్ పాలసీ మ్యాటర్స్ మీద జనాలు పెద్ద రెస్పాండ్ అవ్వలేదండి. దే వర్ ఓన్లీ క్లియర్ అబౌట్ దేర్ లోకల్ ఇష్యూస్. ఎంతవరకు అంటే ఈవెన్ మనకి ఈచ్ కౌంటీలో అయ్యే ఎలక్షన్స్ కూడా దాని వెనకమాల ఆ కౌంటీలో సమస్యలు కూడా జనరల్ ఎలక్షన్స్తో పాటు వెనకమాల వాళ్ళ సమస్యలు రాసుకుని దానికి ఓట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈవెన్ అంటే ఆ కౌంటీలో చిన్న చిన్న సమస్యలు కూడా అదే బ్యాలెట్ పేపర్ మీద బ్యాక్ వాళ్ళ వర్డిక్ట్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ సమస్యల్ని హైయెస్ట్ ప్రయారిటీ కింద లోకల్ కౌంటీ లెవెల్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఈ సో కాల్డ్ లోకల్ పార్టిసిపేషన్ ఇన్ ద సెంట్రల్ లెవెల్ ఎలక్షన్స్ లో కూడా మన లోకల్ ఇష్యూస్ మీద కూడా మనం ఓట్ వేయడం అన్నది నాకు చాలా బ్యూటిఫుల్ ఇష్యూగా అనిపించిందండి. బికాస్ మనకి ఇప్పుడు సమస్య వేరుగా ఉంటుంది. మనం జనరల్ ఎజెండా మీద వేసేస్తున్నాం, ఈ లోకల్ సమస్య మీద మనకు ఓట్ లేదు. అవునా కదా? ఆయన పట్టించుకుంటాడా లేదు, కానీ ఇక్కడ సమస్య మీద మీరు ఓటేస్తే ఆయనకి అది ప్రయారిటీ కింద కనపడుతుంది. ఆ సో కాల్ కనెక్టింగ్ ద లోకల్ విత్ ద మెయిన్ ఎలక్షన్స్ అన్నది నాకు చాలా బ్యూటిఫుల్ ఇదిగా అనిపించిందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏ పార్టీ అని మనం చెప్పుకోవడం దడుస్తాం ఇక్కడ. ఎందుకులే మనకి చర్చ, మనం అసలు లెట్ us not participate ఓపెన్ చేయరు. అక్కడ ఇళ్ల బయట కూడా రిపబ్లిక్ అని డెమోక్రాట్స్ అని వాళ్ళు చిన్న చిన్న ప్లే కార్డ్స్ పెట్టుకుని మొక్క పాతుకున్నారండి ఇళ్ల బయట. సో ఐ లైక్ దట్ కల్చర్. సో వాట్ ఈస్ దాట్ టు హైడ్? ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు మనం ఓట్ వేసుకోవడం, దట్ ఈస్ వాట్ అవర్ ఫండమెంటల్ రైట్ ఇస్. అది చెప్పుకోవడానికి కూడా మనం ఇక్కడ భయపడతాము, కానీ ఆ కంట్రీలో ఆ వాతావరణం లేదు. అంటే వాళ్ళు అప్పుడు మేము ఎందుకు ఓట్ వేస్తున్నాం అంటానికి ఒక రీజన్ కూడా వాళ్ళు చూస్తారు, కానీ ఇక్కడ దేర్ ఇస్ నో రీజన్. 14 years ఒక అబ్బాయిని మేము అడిగామండి, రిపబ్లికన్ పార్టీకి ఫుల్ క్యాంపెయిన్ చేస్తున్నారు 14 years అబ్బాయి. నేను అడిగితే హీ అట్లీస్ట్ టోల్డ్ మీ 20 minutes వై హీ ఈస్ ఎ రిపబ్లికన్. కెన్ యూ ఇన్ అవర్ కంట్రీ ఆస్క్ ఏ 14 years kid and tell you explain why you are voting for TDP or Congress? పర్టిక్యులర్ పార్టీ దేనికి చెప్పలేరు ఎవరు. సో ఆ క్లారిటీ అంత చిన్న పిల్లలు కూడా ఆయన అంత క్యాంపెయిన్ చేసి అంత చెప్పా అంటే నేనే అస్టానిష్ అయ్యాను. 20 minutes నాకు వన్ సైడెడ్ చెప్పాడు ఎందుకు రిపబ్లికన్ ఓట్ వేయాలో. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఐ లైక్ దిస్ దట్ వాళ్ళు డబ్బులు పంచడం అక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. కానీ సమస్య ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక వాళ్ళు ఎవరికి ఓట్ వేసారో స్లిప్ బయటకు వస్తుంది. ఆ స్లిప్ బట్టి ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి ఒక డిఫైన్డ్ డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారు, $50 $100. ఈ మన దేశంలో కాదు. ఎందుకని అట్లా ఓట్ డబ్బులు గ్రాటిట్యూడ్ ఫర్ ఓటింగ్ ఫర్ దర్ పార్టీ ఇస్ ఆల్సో దేర్ ఇన్ దట్ కంట్రీ కూడా గ్రాటిట్యూడ్ గా వేస్తారు. లంచం కింద వేసి మనం లీగల్లీ పర్మిటెడ్ అక్కడ లీగల్లీ అంటూనే కాదు, ఓపెన్ గా జరిగిన ఏమి యాక్షన్ లేదు. కానీ మన దేశంలో అట్లా కాదు కదా, అన్ని పార్టీస్ నుంచి తీసేసుకుంటారు. మనకి ఎవరికి ఓట్ వేసా మనకు తెలియదు. ఆ స్లిప్ సిస్టమ్ ఇంకా మన దగ్గర స్టార్ట్ అవుద్ది అంటున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి అందరి దగ్గర తీసుకుంటే నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. ఇక్కడేమో 10 మంది నుంచి వస్తుంది, అక్కడ ఒకే పార్టీ నుంచి $50 $100 వస్తున్నాయి, అంతే డిఫరెన్స్.
అంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళొచ్చి మీ అనుభవాన్ని అంతా కూడా మరి ఇక్కడ మీరు పార్టీలో కూడా చర్చించారు, ఎందుకంటే యాక్చువల్గా అప్పుడు కూడా మీ పార్టీ ఐడియాలజీ కూడా కొంచెం దాని దగ్గరగానే ఉంటుంటుంది కదా, దాని గురించి ఇక్కడ మీరు చెప్పారా? చెబితే అసలు ఎవరు పట్టించుకోలేదా? అసలు డిస్కస్ చేశారు అట్లా? క్యాంపెయిన్ మెటీరియల్ కూడా ఎంత మోసుకొచ్చాను, బికాస్ ఐ వాజ్ వెరీ ఫ్యాంటసైజ్డ్ దట్ క్యాంపెయినింగ్ మెటీరియల్ అండి. ఇసిన్కర్ లాగా చిన్న బోర్డు పెట్టి ఇసిన్కర్ పార్క్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇసిన్కర్ లో దానిలో క్యాంపెయినింగ్ ఉంది. అసలు ద మోడ్ ఆఫ్ క్యాంపెయినింగ్ వాజ్ వెరీ యూనిక్. అసలు నేను ఇక్కడ మన టీడీపీ ఆఫీస్ లో కూడా, మా ఆఫీస్ లో కూడా కొంతమందికి ఇచ్చాను, బాబు అయ్యాను ఉపయోగపడతాయో చూసుకోండి, తిరిగి వచ్చి నేను వాడుకోండి అని చెప్పి జరగడం. కానీ బట్ అవర్ పొలిటికల్ సినారియోస్ టోటలీ డిఫరెంట్. అంటే అక్కడ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్స్ అట్లా కూడా ఉంటాయండి, అక్కడ పెడతారా? లిమిట్స్ ఉన్నాయండి, బట్ వైలేటింగ్. ఇప్పుడు ఒబామా క్యాంపెయిన్ అప్పుడైతే ఎక్స్క్లూజివ్ గా పబ్లిక్ డొనేషన్ మీదే మెయిన్ గా కలెక్ట్ అయింది కదా, హీ షోడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద పబ్లిక్ డొనేషన్ డొమైన్. ఇప్పుడు మే లోక్ సత్తాలో కూడా అండి నా క్యాంపెయిన్ అంతా కూడా జనాల డబ్బులతోనే జరిగింది. అసలు అంటే అది మీకు లోక్ సత్తాలో అది కొత్త ప్రయోగం అనుకోండి అప్పట్లో. ఇప్పుడు అక్కడ ఎలక్షన్లో నిలబడ్డే కంటెస్టెంట్స్ వాళ్ళ ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయండి? అంటే ఖర్చు పెట్టడం కానీ మామూలుగా మనకిలాగా ఇప్పుడు మనకుందనుకోండి విపరీతమైన పబ్లిసిటీ ఈ టైప్ కాకుండా వాళ్ళ ప్రయారిటీ ఎట్లా ఉంటుంది? హౌ టు వాళ్ళ ప్లానింగ్ జనానికి రీచ్ అవడానికి వాళ్ళు ఎలా ఓటర్స్ వాళ్ళకి కాకసస్లోనే మనకి చాలా వరకు ఫిల్టర్ అయిపోయి ఫైనల్ వస్తున్నారు కదండి. కాబట్టి మనకి రెగ్యులర్ బేసిస్ మీద ఇప్పుడు మనం ఎక్కినంత రోడ్లు ప్రతిసారి ప్రతి ఈవెంట్ కి బ్యానర్లు పోస్టర్లు ఇక్కడ అయ్యే రెగ్యులర్ ఖర్చులు అక్కడ అయితే అవే అవకాశం లేదు. డిఫరెంట్ మోడల్ ఆఫ్ ఫిల్టరింగ్ ద మెయిన్ క్యాండిడేట్. ఆ కాకసస్ లో డిస్కషన్స్ వాటి మీద కదా, వాళ్ళ డిబేట్స్ మీద కదా వాళ్ళ పైకి వచ్చింది. ఓవరాల్ దే ఆల్సో స్పెండ్ గుడ్ ఎనఫ్ అమౌంట్. వాళ్ళు తక్కువ స్పెండ్ చేస్తాను మనం ఏం క్లెయిమ్ చేయడానికి లేదు, కానీ ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఆఫ్ స్పెండింగ్ మాత్రం ఉందండి. ఇట్లా ఇంత వేగ్గా లేదు. అది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. అప్పుడు మీరు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అంటే మీరు ముందుగానే మెంటల్లీ ప్రిపేర్ అయ్యి దిగానన్నారు. అయినా ఏదో ఒకటి మీరు అసలు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నారా? ఎట్లా, ఎందుకు నేను ఓడిపోయాను, ఏంటి అసలు ఇక్కడ అంటే రాజకీయాల్లో ఏంటి అనేది? అంటే మీరు ఏదో ఒకటి సమ్ మోటోతో దిగాలి కదా, కొంత మార్పు తీసుకురావాలనో ఏదో ఒకటి. ఇప్పుడు ఓడిపోతాను ఊరికే వేసేద్దాంలే అని కాకుండా ఆర్ మోటో అప్పుడు మేము కాంటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మోటో ఒకటేనండి, జనాల్లో ఒక అవగాహన తీసుకురావాల్సిన టైం వచ్చిందని. అది ఇంకా ఒక ఆలోచన అందరూ అదే థాట్ లో దిగాము. అదే థాట్ కి జనాలు మాకు డబ్బులు ఇవ్వడం కానీ మాకు ఎలక్షన్స్ కానీ సపోర్ట్ చేస్తుంది అదే థాట్లో. ఎవరు సపోర్ట్ చేసినా కూడా, ఎందుకంటే ఆల్ ఫెల్ట్ దట్ ఒక పీక్ స్టేజ్కి వచ్చేసాం రాజకీయాలు, ఎక్కడో ఇది కొంచెం నార్మల్సీకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను తిరిగిన ఇళ్లలో నేను ఇలా పైకి వెళ్ళి వచ్చే ఒక బిల్డింగ్ లో ఇన్ని సంపంగి పూలు ఒక పెద్ద ఆయన తెచ్చిన దీనిలో పోసారండి. అమ్మ మాకు అయిపోయింది, మేము తిరగలేము, మీలాంటి వాళ్ళు ఎంత మంచి పనులు చేస్తున్నారు మీకు అర్థమవుతుంది అని చెప్పి జస్ట్ పుట్ సో మెనీ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ అవర్ హ్యాండ్ అండి. అంటే దేనికండి? డిస్ట్రిబ్యూషన్ కాదండి. ఆయన ఏంటంటే సమాజం మార్పు కోసం మేమందరం తిరుగుతున్నాము, ఇంత మీరు తిరగలుగుతున్నారు, మేము ఈ వయసు అయిపోయింది మేము తిరగలేనని ఆయనకి ఆనందంలో ఇంత పూలు ఇచ్చి నాకు ఇచ్చేసారండి. సీన్ లాట్ ఆఫ్ బ్లిస్ అండి ఇన్ ద క్యాంపెయిన్. నా క్యాంపెయిన్ కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ లో కవర్ అయిందండి. యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ కింద జీరో కరెన్సీ నోట్ డిస్ట్రిబ్యూట్ చేసి క్యాంపెయిన్ చేశానండి అప్పుడు. ఇట్ వాజ్ అ యూనిక్ క్యాంపెయిన్. వాల్ స్ట్రీట్ జర్నల్ లో కూడా సుభాష్ని ఎట్లూరిని కొడితే యూ కెన్ సీ మై యూట్యూబ్. గోన్ గ్లోబల్ అండి విత్ ద క్యాంపెయిన్. అంటే జీరో కరెన్సీ కింద అంటే ఎట్లా, మీరు ఒక ₹1 కూడా స్పెండ్ చేయకుండా ఇట్లా చేశారనే? కరప్షన్ జీరో చేద్దాం అన్నది మెసేజ్ అండి. ఆ టాపిక్ మీద మేము చేసాము. దాని తర్వాత నేను హెచ్సిఏసి యాక్ట్, హాంకాంగ్ యాంటీ కరప్షన్ యాక్ట్ మీద కూడా నేను మన శామ్ పిట్రోడా గారిని ఢిల్లీలో కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఒక ప్రపోజల్ టు చెక్ హౌ హెచ్సిఏసి యాక్ట్ హాంకాంగ్ లో ఇంప్లిమెంట్ అవుతుంది, అదే విధంగా మన కంట్రీలో కూడా మార్పులు చేయడానికి అవకాశం ఉందని ఆయనకి ఇచ్చాము. ఆబ్సెంటీ ఓటింగ్ రైట్స్, ఎన్ఆర్ఐ ఓటింగ్ రైట్స్ మీద కూడా నేను వైఎల్ఆర్ రవి గారిని కూడా కలవడం జరిగిందండి. సో ఇది సెంట్రల్ లెవెల్లో కూడా కొన్ని ఇష్యూస్ తీసుకోవడం జరిగింది అప్పుడు మేము. ఓకే అండి. తర్వాత అయిపోయింది లోక్ సత్తా వైండప్ అయిన తర్వాత మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత దీనిలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీతో కొంచెం మీరు మింగిల్ అయిపోయినట్లు వచ్చారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే దీంతో అనుబంధం ఎట్లా ఏర్పడింది ఈ పార్టీతో? మింగిల్ అవుదాం అని కాదండి, యాక్చువల్లీ మేము ఏంటంటే కొంచెం లాస్ట్ ఎలక్షన్స్లో కొంచెం ఇక్కడున్న సినారియోలో కొంచెం టీడీపీ రావడం చాలా చారిత్రాత్మక అవసరం అని మాత్రం మేము కొంచెం నమ్మాం. అది టోటల్లీ క్లీన్ పార్టీనా బెస్ట్ పార్టీ అని మేము అంత దూరం నేను ఆలోచించలేదు. కానీ మనకున్న రాజకీయ వ్యవస్థలో ఈ పార్టీ వస్తే ఉన్నట్లో బెటర్, జనాలకి ఎంతో కొంత డెలివరీ అవుతుంది ఆయన నాయకత్వంలో మేము స్ట్రాంగ్ గా నమ్మాం. సో ఇప్పుడు లోక్ సత్తా ఎట్లానూ కాదు, అవి రాదు.
రానప్పుడు మనం ఏదో విధంగా మనం అట్లీస్ట్ ఈ పార్టీకి గెలవడానికి ఎంతో కొంత దోహదపడదామని కొంచెం బ్యాక్ అండ్ వర్క్ చేయడం అయితే జరిగిందండి. సో అరౌండ్ 10,000 పీపుల్ మా ట్రస్ట్ నుంచి నేను డిఫరెంట్ యూత్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆ యూత్లో కూడా కనీసం ఓట్ అయితే వేయండి, ఫ్రెషర్స్ థాట్స్ వేరుంటాయి, వాళ్ళ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద పొలిటికల్ సినారియో వేరుంటుంది. అట్లీస్ట్ మ్యాండేటరీ ఓట్ వేసి సెన్సిబుల్గా ఓట్ చేయండి. ఏది మీ పేరెంట్స్ కూడా ఏదైనా క్యారీ అయిపోయినా కూడా డబ్బులు కానీ ఏదైనా కానీ మీరు వాళ్ళు కూడా రైట్ డైరెక్షన్లో పెట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడని చెప్పి ఒక 10,000 మంది పిల్లల దాకా నేను ట్రస్ట్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడు నెసెసిటీ బట్టి అప్పుడు ఐ ప్లేడ్ ఎ వైబ్రెంట్ రోల్ అండి టు సీ దట్ ద రైట్ థింగ్స్ ఆర్ ఫిక్స్డ్ అప్ ఇన్ ద రైట్ వే. అది అంటే మీరు అంటే అన్ని రకాల లోక్సత్తా లాంటి పార్టీలో చూశారు, ఇప్పుడు తెలుగుదేశం లాంటి పార్టీతో కూడా అంటే మీరు మింగిల్ అవ్వలేదు కానీ దాన్ని ప్రమోట్ చేద్దామని అనుకున్నారు. జస్ట్ అంటే ఫర్ ద నీడ్ ఆఫ్ ద జస్ట్ ప్లేయింగ్ ఏ న్యూట్రల్ రోల్ అండి. ఏ గవర్నెన్స్ బెటర్ అప్పుడు నాకున్న ఛాయశక్తిలో ఆ గవర్నమెంట్ వస్తే బెటర్ అని అనాలిసిస్ అప్పుడు ఫీల్ అయ్యారు మీరు. ఐ వాంట్ టు పుట్ దట్ ఇంటూ ప్లేస్. అంటే న్యూట్రల్ రోల్ ప్లే చేసినా మీకు ఇప్పుడు ఇండస్ట్రియల్ టాస్క్ ఫోర్స్లో కూడా మిమ్మల్ని సభ్యురాలిగా చేశారు మన స్టేట్ గవర్నమెంట్. అంటే ఏంటండి దాని రోల్ ఏంటది? యాక్చువల్లీ ఇండస్ట్రియల్ పాలసీ డిస్కషన్స్ అప్పుడు వీఆర్ ఇన్వైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. డిఫరెంట్ స్కీమ్స్ కానీ మనకి సబ్సిడీస్లో కానీ అన్ని డిస్కషన్స్ వస్తాయి. సిక్ యూనిట్స్ రివైవల్ కానీ ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్లో వాళ్ళు ఇండస్ట్రియల్ మీట్స్ పెడుతూ ఉంటారు. సీఎం గారు కూడా చాలా సార్లు ఇప్పటికే పెట్టారు, 3-4 మీట్స్ మేము వెళ్ళడం జరిగింది. ఆ మీట్స్లో మా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నా, సిక్ యూనిట్స్ రివైవల్ స్కీమ్ ఎందుకు సక్సెస్ కావట్లేదు, అలాంటి ఇష్యూస్ అన్ని బయటకు వచ్చినప్పుడు వీ గివ్ అవర్ ఇన్పుట్స్ టు ద టాస్క్ ఫోర్స్ అండి. ఇది తప్పండి, ఇది మాడిఫై చేయాలి, ఇది చేయాలి అని చెప్పి. దో వి గివ్ సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ మోస్ట్ ఆఫ్ ద టేకెన్ సీరియస్లీ. ఈవెన్ బాబు గారికి అర్థమైన బ్యూరోక్రసీ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఇష్యూస్ ఇప్పుడున్న స్టేట్ పరిస్థితిలో అంత మేజర్ ఇష్యూస్ గా కూడా గవర్నమెంట్ కి కనపడలేదు. అంటే ఈ టాస్క్ ఫోర్స్ డ్యూటీస్ మెయిన్ అదే ఎంతమంది ఉన్నారండి సభ్యులు మీరు ఇందులో? దాదాపుగా 18-20 బాడీస్ ఉంటాయండి. అంటే మీరు అఫీషియల్గా వేసింది గవర్నమెంట్ అఫీషియల్లీ నామినేటెడ్ టాస్క్ ఫోర్స్ మెంబర్, దానికి చైర్మన్గా సీఎం గారు ఉంటుంటారు, అంతే రివ్యూ చేస్తుంటారు మీటింగ్స్. ఓకే. తర్వాత అండి ఇప్పుడు అసలు మీరు ఇన్ని రకాలు ఇది చూసారా, మీరు పార్టీ గురించి వదిలేయండి, తెలుగుదేశం అని కానీ ఏదని కానీ, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో కానీ ఈ రకరకాలుగా ఈ రాజకీయం ఈ గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉందంటే పార్టీలు మార్చడం అనుకోండి, లేకపోతే ముఖ్యమంత్రులను మార్చడం అనుకోండి, ఇట్లా అసలు దీన్ని మీరు ఎట్లా ఇదవుతున్నారు? అంటే దీని మీద మీ కామెంట్ అంటే మీకు అభ్యంతరం లేని రీతిలోనే చెప్పండి. నేనేమి ఒక పర్టికులర్ పార్టీ గురించి నేను అడగట్లా, అది అసలు సమర్థనీయమైనా అసలు ఏంటి ఇట్లా జరుగుతున్న వల్ల? ఎందుకంటే మీరు ఒక ఆశయంతో ఒక దీంతో ఉన్నారు కాబట్టి అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. మీరు ఎన్ని ఫీల్డ్స్ మారినా మీ బేసిక్ మోటో మారలా, మీరు టు సర్వ్ ద పీపుల్ అనే దాని మీదే ఉన్నారు, మీరు స్టిక్ ఆన్ అయ్యి. అట్లా ఇప్పుడు ఇవి ఇట్లా దీనివల్ల అసలు జనానికి నష్టమా ఏంటి? ఇట్లా 100% అండి. ఇప్పుడు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన తెలంగాణలో టీడీపీ నుంచి చాలా మంది నాయకులు కుకట్పల్లి ఆ ఏరియాలో ఉంచున్నారు. మా హస్బెండ్ యాక్చువల్లీ టీడీపీ సపోర్టరే. మా హస్బెండ్ అన్నాను ఎందుకు టీడీపీకి వేసేద్దాము అని చెప్పి అన్నాను. అంటే మా హస్బెండ్ అన్నారు ఎందుకురా, వచ్చే 4-5 కూడా వాళ్ళు రేపు రాత్రి అటు జంప్ చేస్తారు, గవర్నమెంట్ అటు స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీళ్ళు నలుగురు ఏం చేస్తారు నీకు, సో లెట్ us strengthen a single concept more than జస్ట్ టీడీపీ అన్న మన క్రేజ్ చూపించిన కంటే సెన్సిబుల్ గా ఓటే అని చెప్పడం జరిగిందండి. దిస్ ఇస్ ద వే పీపుల్ ఆర్ థింకింగ్. ఒక్కటి మాత్రం చెప్పగలం అండి, పీక్ ఆఫ్ షేమ్లెస్నెస్ లో ఉంది పాలిటిక్స్ మాత్రం. ఐ వుడ్ లైక్ టు సే ఇవాళ రాత్రి దేనిలో ఉన్నావు, రేపు పొద్దున్న దేనిలో ఉంటావు మనకే గుర్తులేదు. ఇవాళ నేను ఛానల్స్ చాలా ప్రోగ్రామ్స్ చూస్తుంటే అసలు ఈయన ఏ పార్టీ అని నాకు ఒకసారి స్ట్రైక్ అవ్వట్లేదు అనమాట. అంటే ఈయన నిన్న వేరే పార్టీలో ఉంటే ఇవాళ పొద్దున్న మనకి అది జీకేలో కూడా నేను మన మా పాపతో అంటున్నా, మా పాప ఏదో ఎవరమ్మా ఇది అని అడుగుతుంటే తల్లి నన్ను ఇలా రోజు అడగమాక, నిన్న ఎవరున్నా నేను చెల్లి ఇవాళ ఎవరున్నా నేను చెప్పలేను. సో జీకే వాస్ ప్రీవియస్లీ వన్ బుక్ ప్రింటెడ్. టుడే యూ have absolutely no book printed on a GK because you don't know which leader is where, when, how many days. ఇంకా అడిగినా అది ఆన్సర్ చేసే టైంకి అది ఆన్సర్ మారిపోతుంది. నువ్వు మొన్న ఇది చెప్పావు కదా అంటే అవునరా ఆయన ఇప్పుడు మారిపోయాడని చెప్తాను అనుకోండి. మనకి ఇట్ ఇస్ దట్ వే ద థింగ్స్ ఆర్ మూవింగ్ అండి. సో నథింగ్ హిస్టారికల్. ఈవెన్ ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎవరు గుర్తు పెట్టుకునే నాయకత్వం అయితే కాదండి ఇవాళ. అంటే ఇప్పుడు
మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ఎవరు లీడర్స్ లాగా లేరు, అందరూ పొలిటీషియన్స్ ప్యూర్లీ. టోటలీ పొలిటీషియన్స్. కానీ దీనివల్ల మన డెమోక్రసీకి కూడా వెరీ హార్మ్ఫుల్ కదా ఇక ముందు వెరీ హార్మ్ఫుల్ అండి. మెయిన్లీ మనీ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇవాళ రాజకీయాల్లో. ఐ థింక్ ఏపీ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మనీ ప్లేయింగ్ గేమ్స్ లో ఏపీ హైయెస్ట్ ఉందండి ఇప్పుడు. అంటే ఏది పొలిటికల్ స్పెండింగ్ అండి ఎన్నికల్లో? ఏంటి ఇది అఫీషియల్ సర్వేనా లేకపోతే ఊరికే మీ అబ్జర్వేషన్ లో? నేషనల్ వైడ్ జరిగిన సర్వేస్. సో ఏపీ ఇస్ వన్ ఆఫ్ ద ఇప్పుడు 10-12 కోట్ల దాకా ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఏపీనే అండి. ఏది కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి. ఇప్పుడు కరప్షన్ లో చూస్తే మొన్న డేటా వచ్చింది కదా, 75% ఆఫ్ కరప్షన్ ఈజ్ ఇన్ ఏపీ. దిస్ ఇస్ సినానిమస్ అండి. ద మోర్ యూ స్పెండ్ ఫర్ ఎలక్షన్స్ ద మోర్ యు ఆర్ ఫోర్స్ టు బి కరప్ట్. నువ్వు ఇంటి నుంచి తీసుకొచ్చి 10-12 కోట్లు నేను సమాజ్ సేవ చేయడానికి ఖర్చు పెట్టానంటే ఎవడు పిచ్చాడలేడు నమ్మడానికి. నువ్వు 10-12 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టావు అంటే రేపు ఎంత చేయడానికి నువ్వు తీసుకొచ్చి ఖర్చు పెట్టావు అంటే జనాలకి సింపుల్ ఈక్వేషన్ అది. ఈ ఈక్వేషన్ 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా జనాలకి ఈక్వేషన్ అర్థం కావట్లేదు. సో ద మోర్ యూ కాంప్లికేట్, ద మోర్ మనీ సెంటర్డ్ ద పాలిటిక్స్ రన్స్, ద మోర్ ఆఫ్ కరప్షన్ ఇస్ గోయింగ్ టు ప్రివైల్. ఈ రెండు ప్యారలల్గా నడుస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు వీటికి మనకు ఇప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత పార్టీలు మారటం కానీ, ఇప్పుడు కరప్షన్స్ కానీ, ఎలక్షన్లో స్పెండింగ్ కానీ, ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు కంట్రోల్ చేయడం కూడా వ్యవస్థ కూడా రాజకీయ నాయకుల చేతిలో ఉండటం మూలంగా ఇట్లా జరుగుతుంది. అట్లా కాకుండా ఎలక్షన్ కమిషన్కి నిర్ణయాలు తీసుకోవడం, ఇండిపెండెంట్ అథారిటీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఎక్స్పెండిచర్ మీద ఉందండి. ఇప్పుడు పార్టీ మారే వాటిపైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు ఉంటారు? ఇది కూడా వస్తుంది కదా ఈ మధ్య బాగానే. అవి వచ్చినా కూడా ఎలక్షన్ అది ఎంత ఆటోనమస్ బాడీ అని అండి, దే ఆర్ అగైన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. పేరుకి ఆటోనమస్ మాట్లాడతారు కానీ శేషన్ గారు ఉన్నప్పుడు కొంచెం చాలా రిఫార్మ్స్ వచ్చినాయి, చాలా స్ట్రిక్ట్ గా. అప్పుడే అసలు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది కూడా, అసలు ఎలక్షన్ కమిషనర్ అనేది ఒక అధికారి ఉంటాడని జనానికి కూడా, కామన్ మ్యాన్కి అప్పుడే తెలిసింది. అప్పటి వరకు మామూలుగా ఏదో కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్కి తెలిసేది. దాని ప్రభావం అంతగా కనిపించలేదు, విచ్చలవిడిగా ఇదైపోయింది అంత ఓపెన్గానే. ఇన్ని రకాల అప్ అండ్ డౌన్స్లో మీ కెరీర్, అప్ అండ్ డౌన్స్ అనే అనలేం కానీ రకరకాల డిఫరెంట్ సినారియోస్లో మీ కెరీర్ సాగింది. మీకు బాగా సంతృప్తినిచ్చిన సంఘటన ఏమైనా ఉందా వీటిలో? మీరు దీంట్లో సంతృప్తినిచ్చిందంటే అండి, నాకు యుఎస్ ఎలక్షన్ అబ్జర్వర్ రావడం మాత్రం ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి అవకాశం ఐ థింక్ వెరీ రేర్ వస్తుంది. అది అంతర్జాతీయమైన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీస్ ప్రాసెస్ చూడడం అన్నది నాకు ఐ ఫెల్ట్ ఇట్ బ్లెస్డ్. నెక్స్ట్ థింగ్, ఎలక్షన్స్ కూడా అంత హార్డ్ వర్క్ చేసినా అండి వి లెర్న్డ్ ఏ లాట్ అండి. ముఖ్యంగా ఎలక్షన్స్లో మేము పోటీ చేయడం వల్ల లోక్సత్తాలో ఏమైందంటే మాకు క్యాడర్ ఉండదు. డబ్బులు ఇస్తే క్యాడర్ నిలుస్తుంది, మాకు డబ్బులు ఉండవు, క్యాడర్ ఉండదు, ఏమీ లేదండి. యు ఆర్ ఎ సోల్ మ్యాన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. ఆ మనిషి మీ రూట్స్ మీరే, మీ మెంబర్స్ మీరే, మీ నియోజకవర్గం అంతా మీరే తయారు చేసుకుని మొత్తం స్క్రాచ్ నుంచి అండి. నాకు గుర్తు ఇప్పుడు కూడా, నేను సిఎంసి ఫ్రాంచైజ్ ఉండేది, నాకు 12 మంది స్టాఫ్ ఏసీ రూమ్లకు ఉండేదానండి. ఈ రోడ్కి వెళ్ళినాక టెంట్లు వేయడము, మెంబర్షిప్ డ్రైవ్స్ చేయడము, జనాలు ఇంటింటికి వెళ్ళి మోటివేట్ చేయడము, ఆ డేటా రాసుకోవడం, వాళ్ళ ఫోన్ నెంబర్స్. వన్ పాయింట్ ఆఫ్ టైం అయితే హెవీ వర్షం వచ్చినప్పుడు నా టెంట్ మీద వెహికల్స్ వచ్చేసి కొలాప్స్ అయిపోయినాయండి. నా మెటీరియల్ ఉంటుంది, ప్యాంప్లెట్స్, బ్రోషర్స్ అన్ని తడిచిపోయి నాకు అసలు అక్కడ రోడ్ మీద ఒంటరిగా నుంచి ఏడ్చిన రోజు ఉంది. ఇంటికి వచ్చేసి బ్యామని అన్నాను, అసలు నాకు ఏంటి ఇదంతా ఇలా అంటే మా హస్బెండ్ అన్నారు, వెన్ యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద వేవ్స్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్. నువ్వు అలలతో పాటు వెళ్ళిపోతే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. కరప్ట్ చేసే ఎమ్మెల్యేతో మీ అంత డాడ్ లేడు, మీ అంత గొప్పవాడు లేడు అని మీరు 2 రోజులు చక్కబచ్చం చేస్తారు కానీ నిమిషాలు మీకు అన్నీ వస్తాయి. అవునా కదా? మనకి తప్పు అనిపించి మనం ఎదురు వెళ్తున్నాం కాబట్టి మనకు సమస్యలు ఇన్ని వస్తున్నాయి. బట్ గుడ్, మనకి శక్తి ఇచ్చాడు. సో అందరూ అలలతో పాటు వెళ్ళిపోతే ఎక్కడ చెక్మేట్ పడుతుందండి, ఎక్కడో చోట పడాలిగా. తర్వాత మేడం, ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా, అంటే మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి కానీ, తర్వాత లోక్సత్తాలోకి పోవటం నుంచి కానీ, తర్వాత ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా చేయటం, ఏదైనా కానీ మీ మోటో అనేది ఒకటే, ఏంటంటే టు సర్వ్ ద పీపుల్ అనే కాన్సెప్ట్ని మీరు డీవియేట్ కాకుండానే చివరి దాకా వచ్చారు. మీరు అన్నిట్లో కూడా అదే మీరు ఎక్స్ప్రెస్ చేశారు. మీకు ఎక్స్ప్రెస్ చేసిన అంటే అది అసలు మీకు ఇది నా గోలు, నా కాన్సెప్ట్ తప్పు అని మీకు అనిపించింది ఎప్పుడు? నేను వెళ్ళే రూట్ తప్పేమో, అసలు నాకు ఇది వేస్ట్ ఎక్సర్సైజ్ ఏమో నాకు
ఇదంతా అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అసలు అనిపిస్తుంది చాలా పాయింట్ ఆఫ్ టైమ్స్ లో. మాతో పాటు డిఫరెంట్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్, సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ పెద్ద పెద్ద కార్లు వేసుకుని ఇలా షాపులకి వెళ్ళి లక్షల్లో కొని వస్తున్నప్పుడు ఒకసారి నాకు అనిపిస్తుంది ఈ ఎనర్జీ నేను ఏదైతే సమాజం కోసం ఇంత స్పెండ్ చేశాను ఇన్ ఇయర్స్ ఆఫ్ మై ప్రెషియస్ లైఫ్, నేను ఒక బిజినెస్ పెట్టుకుని ఇంత ఎఫర్ట్ పెట్టుంటే నేను వాళ్ళు ఎక్కడుండేదని నాకే తెలియదు. బట్ ఐ ఆల్సో ఇంట్రోస్పెక్ట్ అండి, పీరియాడిక్ ఇంట్రోస్పెక్షన్ మాకు ఉంటుంది. మేము ఇప్పుడు ఈ లోక్సత్తాలో ఒక అనుభవం కూడా నేర్చుకున్నానండి. మీరు ఫీల్డ్లో ఎంత పని చేయండి, సమాజ సేవ చేయండి, రేపు ఒక 10 కోట్ల సంచి తీసుకెళ్ళి ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే మీకు సమాజ సేవ చేసినందుకు మీకు సీట్ ఇస్తాడో లేదో నేను చెప్పలేను, కానీ 10 కోట్లు పట్టుకున్నాడు మాత్రం సీట్ వస్తుంది. So this logic I know, I got it in me that this is the funda of politics అండి. ఇవాళ మొన్న మా స్కూల్ రీయూనియన్ అయింది, ఎన్నో సంవత్సరాల 28 సంవత్సరాల తర్వాత క్లాస్మేట్స్ అందరూ రీయూనియన్ అయ్యాడు వైజాగ్లో. అందరూ అన్నారు ఒక గవర్నమెంట్ ఒక చిన్న ఈస్టర్న్ ఘాట్స్లో చిన్న టౌన్షిప్లో పెరిగిన అమ్మాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ గర్ల్, ఒరిస్సా అండ్ బ్యాక్వర్డ్ స్టేట్లో చదివిన అమ్మాయి, ఇవాళ నువ్వు ఇక్కడ దాకా వెళ్ళావంటే ఇంక వెనక్కి తిరిగి చూడొద్దు సుభాష్ని, అసలు యూ హ్యావ్ టు మూవ్ అహెడ్, యూ హ్యావ్ టు మేక్ అస్ ప్రౌడ్ అని చెప్పారు. బట్ ద సినారియో ఇస్ నాట్ లైక్ దిస్. ఇఫ్ ఐ టాక్ రియాలిటీ ద స్టోరీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. So it is not by my profile, my efficiency or my burn to do something good things make me a politician today. That is a sad story. అంటే మీకు ఏమి అసలు మీరు సాధించాను అనుకుంటున్నారా లేదా? అసలు మీరు అంటే మీరు ఎంత చెప్పినా కానీ మీ ఇప్పటి వరకు మీ ప్రయాణంలో అసలు మీరు ఫెయిల్యూర్ అంటున్నారా సాధించారంటున్నారా అనేది అది మిమ్మల్ని మీరు ఎలా విశ్లేషించుకోవడం అంటే నేను ఒకటే నమ్ముతానండి. మా హస్బెండ్ ఒక మాట అన్నారు, 100 కోట్లు సంపాదించినా ఒక ఇల్లు, ఇంకో 2 ఇళ్ళు, 3 ఇళ్ళు కడతాడు, 3 కార్లు కొనుక్కుంటారు. కానీ నువ్వు ఏ పని చేసినా రాష్ట్రంలో ఎక్కడ మారుమోగినా సుభాష్ని అట్లూరు ఒకటే ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకోమని నెట్ చేసుకోమన్నారు. ఇంకా వేరేది ఏం మాట్లాడలేదు ఆయన. లెట్ సుభాష్ని అట్లూరి బి వన్ ఐడెంటిటీ విచ్ ఆల్ ఎక్నాలెడ్జ్ వేర్ ఎవర్ షీ గోస్. అది డబ్బుతో కొనలేము, ఆ సుభాష్ని అట్లూరి డబ్బుతో రాదు. అది మీకు ఒక రకమైన ఆత్మసంతృప్తి. టుడే మహిళా బిల్లు 33% రిజర్వేషన్ మీద ఎన్నోసార్లు డిబేట్స్ ఛానల్స్ జరిగినప్పుడు నేను చెప్పాను, నాకు ఇవాళ కూడా అబ్జెక్షన్ ఉంది, నేను మహిళ కాబట్టి నాకు టికెట్ ఇమ్మని అడగడానికండి. ఐ బిల్ట్ మై ప్రొఫైల్, మా పిల్లల్ని చూసుకుంటూ ఇవాళ ఎంబీఏ చేయడం కానీ ఆర్బిట్రేషన్ చేసేటప్పుడు అండి 45 మంది అడ్వకేట్స్ వర్ ఆన్ మై బ్యాచ్. నాకు ఆ సీట్ కూడా ఇలా, బికాస్ ఐ వాజ్ ఎంబీఏ హెచ్ఆర్ బ్యాక్ డ్రాప్. వాళ్ళన్నారు మీకు అర్థం కాదండి, చాలా లీగల్ ఇష్యూస్ కూడా ఆర్బిట్రేషన్లో ఉన్నాయంటే, నేను మెయిన్ హెడ్కి ఒక్కటే రాశానండి లెటరు, నేను సమాజంలో ఎన్ని పనులు చేశాను, నాకు ఈ చదువు నాకు ఉపయోగపడుతుంది, నమ్మితే నాకు సీట్ ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు అని చెప్పానండి. అండ్ ఇమీడియట్లీ గేమ్ ఏ కాల్ ఇన్ సైడ్, అప్పటికి 2 months స్టార్ట్ అయిపోయింది, మీరు వచ్చి జాయిన్ అండి అమ్మ అన్నారు. అండ్ ఐ టాప్డ్ ఇన్ దట్ 45 లీగల్ బ్యాచ్లో నేను ఒక్కదాన్ని నాన్ లీగల్ అమ్మాయి నేను టాప్ చేశాను. ఫ్రమ్ చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ఒక గోల్డ్ మెడల్ తీసుకోవడం అంటే ఇట్ వాజ్ ఏ మెమరబుల్ ఈవెంట్ ఫర్ మీ అండి. అట్లీస్ట్ నాన్ లా బ్యాక్ డ్రాప్, అసలు లా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ. సో ఏదైనా అంటే ఏది తీసుకున్నామో అది పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోదాము. నిన్నటి కన్నా మన ప్రొఫైల్ వాళ్ళు పెరిగిందా లేదా, నిన్నటికైనా ఇవాళ జనం ఎక్కువ నన్ను తెలుసుకుంటున్నారా లేదా, ఐఎమ్ ఇన్ టు ద పీపుల్ ఆర్ నాట్, నేను మంచి పని చేస్తున్నాను అంది మనం పడుకునే టైంకి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. యువర్ ప్రొఫైల్ హ్యాస్ టు బి హయ్యర్ దెన్ ఎస్టర్డే అండి. దట్ ఈస్ ఆల్ ద పారామీటర్ అండ్ ఐ బ్యారేజ్ ఇట్ ఆన్ ఓన్లీ దోస్ గ్రౌండ్స్. ఐ డోంట్ లెట్ పీపుల్ జడ్జ్ మీ. చేస్తే నేను రాజకీయాలు దిగినప్పుడు మీరు జడ్జ్ చేసుకోండి, కానీ నేను చేసే పనులు మాత్రం నేను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని మూవ్ అవుతాను. ఎవ్రీడే ఇట్ హస్ టు బి అప్డేటెడ్. దట్ ఈస్ మై మెయిన్ గోల్. అండ్ బియాండ్ దట్ ఐ డోంట్ థింక్ మచ్. నాకు ఎక్కువ టైము స్పెండ్ చేయను మిగతా పనికి మాలిన విషయాల్లో, ఈ రాజకీయాల్లో కూడా. డూ యువర్ జాబ్ అండ్ గో హోమ్, దట్స్ ఆల్ అండి. ఓకే మేడం, అది అట్లూరి సుభాషిణి అంటే అందరిలో ఒకరు గారు ఒక్కరిగానే ఉండాలని అని ట్రై చేస్తున్నారండి. అలాగే మీరు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నామండి. మీ యొక్క విలువైన సమయాన్ని మా హెచ్సివి ప్రేక్షకులతో అంతరంగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి. ఓకే, ఇది ఈరోజు అంతరంగం. మన గుంటూరు జిల్లాలోని రవీంద్రపాడు గ్రామంలో పుట్టిన అట్లూరి సుభాషిణి గారు చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి ఆఖరికి యుఎస్ గవర్నమెంట్ ఆహ్వానం కూడా పొంది అమెరికాలో ఒబామా ఎలక్షన్లకు అబ్జర్వర్గా కూడా వెళ్ళి తర్వాత 8 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల సంఘాల సమాఖ్యకి చైర్పర్సన్గా కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించిన ఇండస్ట్రియల్ టాస్క్ ఫోర్స్లో సభ్యురాలుగా కూడా ఉన్న సుభాషిణి గారు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం, సెలవు. వచ్చే వారం మరో ప్రముఖ అంతరంగంతో కలుసుకుందాం. నమస్కారం.